అందరికీ నమస్తే. మీరు చూస్తుంది సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ పుదీనా సాగు చేస్తుండు అన్న. ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొయినాబాద్ మండల కనకమామిడి అనే విలేజ్ లో పాండాన్ అని ఉంటాడు. కేతిరెడ్డిపల్లి పాండాన్ అంటారు. ఒకసారి ఆయన సజెషన్ ఏందని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క పుదీనా సాగును చాలా అద్భుతంగా పండిస్తున్నాడు అనమాట. దాన్ని ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఎంత కష్టపడుతుండో. ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు ఎప్పుడు చేనులోనే ఉంటుంటారు. ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకున్నాం. నమస్తే పాండనా. నమస్తే. ఈ ఎన్ని రోజులు అవుతుందన్న ఈ పంట వేసి? ఇప్పుడు ఉన్న 4 నెలలు అవుతుంది. 4 నెలల పంట ఇది. 4 నెలలు వేసి సంవత్సరం 2 నెలల దాకా ఉంటుంది అట్లనే. రోజు ఈ కట్టలు మీరే కట్టుకుంటారా మరి? మేమే కడతాం. కూలీలు వద్దా? కూలీలంగా ఏం పెట్టాం, ఇక మేమే రిలాన్స్ కడతాం కదా, మేమే కడతాం. ఇంత పెద్ద పెంచినావు కానీ ఇది ఇక పెరిగింది, ఏం చేస్తాం, సెల్ అయితే లేదు ఎక్కువ. దీన్ని ఎన్నిసార్లు దున్నాలి? దీన్ని ఇట్లా మొత్తం ఇది సాగు చేయాలంటే ఒక పాడు దున్నాలి, ఒక పాడు దున్ని ఎరువు చల్లాలి, ఎరువు చల్లి నాటేసేయాలి కళ్ళ బొజ్జలు వేసి. ఇప్పుడు సాగు పుదీనా కొత్తిమీర సాగు కన్నా పుదీనా సాగు నీకు మంచిగా అనిపిస్తుందా? ఇక మళ్ళా దున్నేది ఉంటుంది కదా మాకు, ఇక రిలాన్స్కి వేస్తాం కాబట్టి ఇక దినాము కడతాం కదా, దినాము ఇదే చేస్తాం. ఇక ఇంత కట్ట సరిపోతుంది, ఇంకా జరంత పెద్దగా వేయాలి. ఇది సరిపోయింది. రోజు ఎన్ని గంటలకు లేస్తారన్న మీరు? మేము 5 గంటలకు లేస్తాం. నేనైతే 4 గంటలకే లేస్తాను. సగం కష్టం నిద్ర అంతా వేస్ట్ అయిపోతుంది. మరి ఏం చేయాలి కదా, పిల్లలు చదువుకుంటుర్రు, మేము చేయకపోతే ఎట్లా? ఇక చేస్తేనే 10 రూపాయలు వస్తాయి కదా, లేకపోతే ఎరికిన వస్తాయి. ఇప్పుడు అందరు అంటారు పుదీనా ఆకుకూరలలో బాగానే లాభం ఉంది అంటారు కదా, మరి మీ సజెషన్ ఏమంటారు అసలు రైతుకి ఇచ్చేది? మీ రైతు పడే కష్టాలు ఎట్లున్నాయి, దీంట్లో లాభం? ధర అమ్ముతే లాభము, ధర అమ్మకపోతే లాభం ఏమున్నది? కూలీలో పెట్టలేం కాబట్టి ఒక కూలి మంచి పెట్టాలంటే 400 రూపాయలు. ఓ గ్రోమర్ సంచి తీసుకురావాలంటే 1700. ఓ ఈరే సంచి తేవాలంటే 300 రూపాయలు, 350 రూపాయలు. ఏముంది ఇలా కూలీలో పెడితే నీకేం మేలది? ఈ ధరలకు అందరూ ఇప్పుడు చేస్తారు కాబట్టి మొత్తం ఏమి లాభం లేకుండా అయింది. ఇప్పుడు హగ్గు ఉంది, పిరం అమ్మితే ధర లాభం. దాని కట్టకు 2 రూపాయలు. ఇస్తారు. ఓ 10 రూపాయలు కూడా పోతుంది ఇది ఎక్కడ లేకపోతే. ఈసారి 2-3 ఏళ్ళకోలే మంచిగా కాలమైంది కాబట్టి అంతా హగ్గు ఉంది, నీళ్ళు బాగుండే కదా. ఇక ఇప్పుడు షార్టేజ్ అవుతున్నాయి నీళ్ళు. ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు. మా తమ్మునికి 1 ఎకరా, నాకు 1 ఎకరా. ఇప్పుడు ఈ దున్నే కాడికి ఉందా మొత్తం ఎకరా. పుదీనా అర్ధ ఎకరా అంతా వేసిన పుదీనా. నేను మందులు వేయాలి. లేదు, దున్నేటప్పుడు ఎరువు చల్లుతా. ఎరువు చల్లి మళ్ళా ఇక పంట వచ్చిందంటే గురములు చల్లుతా. వేయాలి కదా, యూరియా ఓ పారి గ్రోమర్ చేస్తా. ఇది నెల 15 రోజులు కోత. ఒక కోత నెల 15 రోజులు. ఇది మొత్తం ఇక మళ్ళీ ఇట్లా మొదటికి కోసేయాలి. ఇట్లా మొదటికి కోసేసి మళ్ళీ నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి కలుపు తీయాలి. మందు చేయాలి. జరంతా ఇట్లా మొలుపు ఇంత రాగానే ఇది ఇట్లా వస్తుంది, ఇగురు ఇట్లా వస్తుంది. ఇగురు రాగానే మందు చల్లాలి. మందు చల్లి నీళ్ళు పెడితే మళ్ళీ వస్తుంది. నెల 15 రోజులకు మళ్ళీ కోత వస్తుంది. నెలకు నెల 15 రోజులకు ఒక కోత. 3-4 కోతలు వస్తుంది. ఇంకో సంవత్సరం కల్లా 4-5 కోతలు వస్తుంది. ఈ సంవత్సరంలో నీవు 4-5 సార్లు కోసా అంటే నీకు మరి దీనివల్ల ఏం లాభం వస్తుందని? ఇంత కష్టపడితే రాత్రి 5 గంటలకు లేచి 4 గంటలకు లేచి ఒకటే దాని మీద ఆధారపడి ఉన్నావు. మరి ఉత్తగా ఉంటే ఏం లాభం రాదు కదా. వేరే పంటలు కూడా వేసుకోవచ్చు కదా ఏమన్నా? నీళ్ళు లేవు కదా వేసుకోనికి. నీళ్ళ కూరం, నీళ్ళు బోరు ఎండిపోయింది. ఒక బోరు వస్తుంది, ఒక బోరు ఎండిపోయింది.
ఆకుకూరల మీద నీళ్ళుంటే ఆధారపడి. పెట్టేటోళ్ళం. పాలకూర, తోటకూర, ఆ, బచ్చల కూర, చుక్కకూర అవి వేసేటోళ్ళం. అవో దున్ని దుక్కి పెట్టి దున్నిపెట్టినాం. ఓకే ఓకే. నీళ్లు లేవు, నీళ్ళు షార్టేజ్ అయినాయి. ఇతలకు వచ్చేసేయం కదా పుదీనా లోపలికి. నీళ్ళుంటే వేరే పంట వేసేటోళ్ళం. ఇక నీళ్ళు వారిన కాడికి ఇది చేస్తున్నాం అన్నట్టు. అదే అదే. ఇక కూలీలో పెట్టకుండా మేము ఇద్దరమే చేస్తాం ఇక రోజు ఆ, కూలీలు అంటే ఒక్కొక్కరికి 400 కావాలి. ఒక్కొక్క 400 కావాలి. ఆడపిల్లలకు. ఆ, మగపిల్లలకు మగపిల్లలకి 1000 రూపాయలు. అంటే ఇది ఆడపిల్లలు అయితేనే చేస్తారు ఇది. ఆ, మగపిల్లలతో ఏం పని లేదు ఇక్కడ. కానీ మీకు ఇక మరి ఇది దున్నాలే చేయాలంటే ట్రాక్టర్ కిరాయిలా? ట్రాక్టర్ కిరాయాలు మీ సొంతం ట్రాక్టర్ ఏమైనా ఉందా? ఏం లేదు. టిల్లర్ ఉంది, టిల్లర్ తెచ్చుకున్నాం. ఒక టిల్లర్, అచ్చా ఓకే. ఒక టిల్లర్ ఆడ పెట్టిన చూడు, ఆహా. దాంతో దున్నుతాము. ఇక మనం చాలా దున్నుక ముందంటే ట్రాక్టర్ పెట్టుకుంటాం కిరాయి. ఇక మొత్తం అంతా ఉత్తగా దున్నుకం అయితే అదే టిల్లర్ తోటే చేస్తున్నాం ఇప్పుడైతే. ఎంత కోసి ఇప్పుడు ఏడికి తీసుకెళ్తావు అన్న దీన్ని? దీని రిలయన్స్ మొయినాబాద్ విజేత. ఇంకా మిగతా మార్కెట్లకి ఏమన్నా వేస్తావా? మార్కెట్లకు ఎర్రగడ్డ రైతు బజార్ వేస్తాం కొంచెం. ఓకే ఓకే. ఇక ఇక్కడ మళ్ళా ఇంకపల్లి గేట్ కాడ ఉంది ఒకటి రిలయన్స్ విజేత, విజేత. ఆడ వేస్తా. ఆడ ఒక 300 కట్ట ఇస్తాం. మొత్తం ఓన్లీ మాల్స్కే? ఈడ ఒక 50 కిలోలు, 40 కిలోలు, 30 కిలోలు ఇస్తాడు ఈడ విజేత మొయినాబాద్. ఆడికి ఒక 40 కిలోలు, 30 కిలోలు. రోజు నీకు దీనివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది అన్న దీనికి? ఒక 1000 రూపాయలు, 1500 అంతే. ఇక్కడ తిరిగి నీ సొంతంగా అనమాట. ఇక ఎవరు చేయించుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నీ కష్టం నువ్వు. ఇక ఉత్తగుండి తిరిగితే ఏమొస్తుంది, అట్లా అని చేసుకోం. ఇప్పుడు పుదీనా సాగు చేస్తేనే బెటర్ అంటావా, లేక కొత్తిమీర సాగు బెటర్ ఉంటుందా? ఏది మన ఇష్టం, ఏది ఉండి చేస్తే అది బెస్ట్. అది ధర అమ్మితే అది దానిలో వస్తుంది ఒకటే పారి. అది రిస్క్ అంటే ఇప్పుడు ఎక్కువ కష్టం లేని పని అంటే పుదీనా కొత్తిమీర రెండిట్లో ఏది బెటర్ అంట? పుదీనా బెటరా, కొత్తిమీర బెటర్? నాకైతే పుదీనానే బెటర్ అనిపిస్తుంది. పుదీనా బెటర్ అనిపిస్తుంది. ఇక మళ్ళా దున్నుడు ఉండదు కదా. కొత్తిమీర ఒకసారి వేసినాం అనుకో మళ్ళీ దున్నాలి, మళ్ళీ పెట్టాలి. దీంట్లో మరి కలిపి ఎన్ని రోజులకు ఒకసారి? నెలకు ఒక పారు కలుపు వస్తూనే ఉంటుంది. 15 రోజులకు ఒక కలుపు కలుస్తూనే ఉండాలి. మందు కొడుతూనే ఉండాలి. పురుగు వచ్చేస్తూనే ఉంటుంది. నువ్వు మందు కూడా కొడతారా? పురుగు మందు కొట్టాలి కదా, లేకపోతే ఉండదు. ఖరాబ్ చేస్తుంది మొత్తం. పురుగు ఉన్నది ఆల్రెడీ అందులో. ఇంత పెద్దగా వండించి 40 రోజులకు ఒకసారి కోత. 40 రోజులకు ఒకసారి కోత అంటే సంవత్సరంలో ఒక 10 కోతలు. ఈ పుదీనా ఇక ఎండకు ఇప్పుడు పెరగదు. ఎండాకాలంలో 2 కోతలు వస్తే ఎక్కువ అయిపోతుంది. ఇక చలికాలం బాగా వస్తుంది, 3 కోతలు 4 కోతలు వస్తుంది చలికాలంలో. వానాకాలంలో ఎండాకాలము ఎండకు ఇక భరించదు. ఇప్పుడు ఎండకు చచ్చిపోతుంటది. మరి ఎండాకాలం లాసా? ఎండాకాలం ఇక లాస్ ఇక మరి అంటే బాగా వాన కొడితే కూడా పోతుంది. నీళ్ళు ఎప్పుడెప్పుడు పెడతారు దీనికి? 3 రోజులకు నీళ్ళు, 2 రోజులకు ఒక పారి పెడుతూనే ఉండాలి నీళ్ళు, లేకపోతే ఉండదు, కాలిపోతుంది మొత్తం. మందు జల్లి కూడా నీళ్ళు పెట్టకపోతే కూడా కాలిపోతుంది మొత్తం. మందు జల్లి పొరకరేపులతోటి ఇట్లా అనాలి. మొత్తం చెట్టు మీద మందు జల్లినాం అనుకో పొరకతోటి ఇట్లా అనాలి. ఇట్లా అంటే కింద పడుతుంది మందు, నీళ్ళు పెట్టాలి. ఆకు మీద ఇట్లా ఆకు మీద ఉంటే ఆకు మొత్తం కాలిపోతుంది అట్లా. ఇంకో ఇట్లా కలుపు ఉంటే కూడా కలుపు వీకేసేయాలి. ఇట్లా కలుపు వీకేసుకుంటా చేయాలి. దీనికి పైన స్ప్రేలు కూడా కొడతావా? ఇట్లా మందు టైవన్ పంపు తోటి కొడతా. టైవన్ పంపు తోటి మీరు ఇద్దరే కష్టపడుతున్నారు కాబట్టి మీకు కొంచెం మిగులుతుంది. పుల్లలను పెడితే ఏం మిగలదు. పుల్లలో పెడితే ఏం మిగలదు. పుల్లలను పెడితే వాళ్ళకు దీనికి మొదల సంసారం అంతా. మేము ఇద్దరం చేసే పని వాళ్ళు 4 చేస్తారు. చేస్తారు. మేము ఇద్దరం చేసే పని వాళ్ళు 4 చేస్తారు. కూలీలు ఎప్పుడే 11 గంటలకు వస్తారు. 11 గంటలకు వచ్చి ఏం చేస్తారు? మేము పొద్దుగాల 6 గంటలకు వచ్చి 9, 10 గంటలకల్లా కట్టుకొని పోతాం. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంతసేపు కడతాము. ఈ కొయ్య కోసేస్తాం, కలుపు ఉంటే కలుపు కలుస్తాం, మందు కొట్టేది ఉంటే మందు కొడతాం, నీళ్ళు వారబెట్టేది ఉంటే నీళ్ళు వారబెడతాం. ఇంటోళ్ళకు బయటోళ్ళకు కొంచెం తేడా ఉండదా? మళ్ళీ
మన సరిగా చేస్తారా కూలీలు? ఇలా మన సరిగా చేసినాక రేపు పొద్దుగాల రానే రారు. కూలీలు నువ్వు 2 రోజుల పని ఒకటి రోజు అయిపోగొట్టి అంటే మళ్ళీ వాళ్ళ కూలి దొరకదు. వాళ్ళు కూలి దొరకదు. అట్లా కూడా ఆలోచిస్తారు కూలీలు. రెండు విధాలుగా ఆలోచిస్తారు. వాళ్ళకు మనకు చాలా పరకు వాళ్ళు చేస్తారు, మనతో సరిగా చేస్తారా? ఇప్పుడు ఇది మొత్తం మీరు ఓన్లీ విజేతకు అక్కడ ఇక్కడ కాకుండా బయట కూడా ఏమైనా అమ్ముతారా? ఇట్లా ఎవరైనా అడిగితే హోల్సేల్ మ్యారేజ్ లకు ఎవరు వేస్తాము, అడిగితే చేను కాడికి వచ్చి అడిగితే చేస్తాం. లేకపోతే ఇక మేము ఇక మార్కెట్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసిరనుకో, ఆర్డర్ ఉంది ఇట్లా కావాలంటే కట్టిస్తాం. ఆర్డర్ల మీద ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరెవరు పుదీనా కావాలన్నా ఇంత ఒక 1000 కట్ట 2000 కట్ట కావాలి సన్నకట్ట ఇట్లా అంటే కట్టిస్తాం. ఫ్రెండ్స్ అయితే మీరు చూస్తారు ఇప్పుడు ఈ పాలన ఏం చెప్తారు అంటే, మీరు ఒకవేళ మ్యారేజ్ లో కానీ బయటికి కానీ ఆర్డర్లు కానీ ఎప్పుడైనా ఒకవేళ ఒక రోజు ముందు వచ్చి చెప్తే కట్టి పెడతారనమాట. అట్లా కూడా ఆర్డర్ల మీదంగా సప్లై చేస్తాడంట. ఎవరైనా మీకు ఏమైనా కావాలంటే కూడా మీకు వీడియోలో నెంబర్ పెడతా, ఫోన్ నెంబర్ పెడతా. పాలన అనేది మీరు కావాలనుకుంటే అట్లా ఆర్డర్ చేసి మంచిగా ఫ్రెష్గా సేన్లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకేమైనా కావాలంటే కూడా అన్న దగ్గరికి వచ్చి అంతో ఇంతో మాట్లాడుకోవచ్చు. రేటు బయటకన్నా మీకు కొంచెం ఇంకా సేల్ కార్డు తీసుకుంటుంది కాబట్టి ₹1 అటెండ్ చేసి మాట్లాడుకొని తీసుకుని పోవచ్చు. అంతే కదా? మార్కెట్ కంటే ₹1 తక్కువనే ఇస్తాం. ఇట్లా దగ్గరకు వచ్చి తీసుకొని పోతే మరి మార్కెట్కి వచ్చి మనకు డీజిల్ పెట్రోల్ అవుతుంది కదా, మార్కెట్ కంటే ₹1 తక్కువనే ఇస్తాం. మార్కెట్ కంటే ₹1 తక్కువనే ఇస్తారండి. ఇది కూడా ఆఫర్ చెప్తున్నారు, మీకు బాగా చూసుకోండి, వదలకుండా ఛాన్స్. అయితే ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు దున్నితే ఇంత మంచిగా ఇప్పుడు శల్క భూములలో బాగా అవుతుంది అనేది అవుతుంది. శల్క భూముల ఇప్పుడు మీది నల్ల భూమి, ఇది నల్ల భూమి ఉంది, శల్క భూమి ఉంది, రెండు కలిసినాయి. దీంట్లో వానకాలం శల్క భూమిలో మంచిగా వస్తుంది, ఎండాకాలం ఏమో నల్ల భూమిలో మంచిగా వస్తుంది. పదనకు బాగా వస్తుంది. వానకాలంలో అయితే శల్క భూమిలో సవాది ఎంత వాన కొట్టినా నీరు పట్టదు. అట్లా ఎండాకాలం అయితే జర పదనకు వస్తుంది కదా నల్ల భూమి. అట్లా శల్కలు వేసిన ఈ నల్ల భూమిలో వేసిన, అక్కడనేమో మీదికి శల్క గల్సు, అక్కడ శల్కలు వేసిన, ఇక ఇక్కడ నల్లంటులా వేసినాం. వాన బాగా పడ్డదనుకో ఇలా చచ్చిపోతుంది, మళ్ళా నీళ్ళు నిండిపోయిందనుకో చచ్చిపోతుంది. ఎక్కువ నీళ్ళున్న పాపమే, నీళ్ళు తక్కువ పాపమే. నార్మల్ ఉండాలి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఎంత తక్కువ నీళ్ళు తక్కువ పెట్టుకున్నా పాపమే ఉన్నది, ఎక్కువ పెట్టిన పాపమే ఉంది. చిన్నపిల్లలాగా కాపాడుకోవాలి. మందు ఎక్కువ చల్లినా కానీ మళ్ళీ కాలిపోతుంది. మందు కూడా తక్కువ చల్లాలి. మందు డోస్ ఎక్కువ వేసినాక కూడా మొత్తం ఆకులు ఎండిపోతాయి. చలికాలం వస్తుందా దీనికి మంచిగా? చలికాలం నువ్వు మందు చల్లకుండా వస్తుంది, మంచిగా వస్తుంది. చలికాలంలో ఇప్పుడు ఎండాకాలంలో 2 కోతలు కోస్తాం అనుకో, చలికాలంలో 3 కోతలు వస్తుంది. 20 రోజులు 25 రోజులలోనే కోత వస్తుంది చలికాలంలో. దసరా దీపావళి వెళ్ళాలి, బాగుంటుంది, బాగా వస్తుంది. చలికి బాగా వస్తుంది. ఎండాకాలము జర పెరగదు ఎక్కువ, ఈ ఎండకు నీళ్ళిపోతుంది, నీళ్ళు బాగుండాలి. ఎండకు వేడి ఎక్కువ ఉంటుంది కదా, 40-50 డిగ్రీలు ఉంటుంది ఎండకు. ఇక పెరగదు ఎక్కువ. ఇది కూడా దాకా పెరిగింది, ఇప్పుడు ఎండలు ముదురుతున్నాయి కదా, ఇక పెరగదు. ఏడికినాగో అవతల చేనాగో ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోయింది, అది కోసి అది పెరగలేదు. ఇక ఈడికైనా ఎండలు బాగా ముదురుతున్నాయి కదా, నీకు ఏమొచ్చినా ఉగాది దాకా బాగా వస్తుంది. ఆడికైనా ఇక ఈ మే నెలలో ఆయనతో పెరగదు. ఇగో జర్ర ఏమారితే ఇగో 10 రోజులు గిట ఊకున్నాం అనుకో, పురుగు ఇగో మొత్తం ఇగో జల్చేస్తుంది. ఇట్లా పురుగు తినేస్తుంది. మందు కొట్టకపోతే పురుగు పోతుంది, చచ్చిపోతుంది. ఇది ఈ మందు కొడితేనే చచ్చిపోతుంది, లేకపోతే చావది. 10 రోజులకు ఓపారి మందు కొడుతూనే ఉండాలి, వారం రోజులకు ఓపారి, 10 రోజులకు ఓపారి. జర్ర మొగులు వచ్చి వానయ్య సింకులు పడాయనుకో గతం నల్ల రోగం వచ్చేస్తుంది దీనికి. మరి ఇప్పుడు ఈ మందులు ఇవన్నీ కొట్టాలంటే నీకు ఎంత ఖర్చు వస్తుంది? ఇది మొత్తం ఒక సంవత్సరంలో అందాజ నాకు మందు కొట్టినప్పుడల్లా ₹2000 ₹3000 అవుతాయి మందు కొట్టాలంటే. 10 రోజులకు ఓపారి. 10 రోజులకు ఒకసారి కొడతావా? 10 రోజులకు ఓపారి ఖచ్చితంగా కొడతా. అట్లా కొడితేనే ఇట్లుంటాయి చేను, లేకపోతే నువ్వు 15 రోజులు 20 రోజులకు ఓపారి కొట్టినావంటే ఇట్లుండే చేను. టమాటాలు ఏమి వేయను, ఇక ఆడి పందులు వస్తున్నాయి, నెమ్లీలు వస్తున్నాయి, అవి పొక్కలు కొడతాయి,
వాటి దగ్గర కావాలి ఉండాలి. నైట్ వచ్చి అడవి పందులు వచ్చి మొత్తము తవ్వేస్తుంది, తినేస్తాయి. పెద్ద యాష్ట. ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటారు అట్లా రైతులకి ఇట్లా అవుతుంది, అడవి పందులు వస్తున్నాయి, ఇట్లా ఖరాబ్ చేస్తున్నాయి అనేది. అవును. ఒక ఒక జాలి బోలి అన్న ఇస్తానన్నా వేసుకుంటాం కదా చుట్టుముట్టు ఆ సబ్సిడీలా. వాళ్ళు కూడా ఏం మేలు చేస్తలేరు. ఇప్పుడు మీరు గవర్నమెంట్‌కు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నాను? ఒక సజెషన్ చెప్పండి. మీరు ఏం కావాలి రైతుకు? ఏ ఏ ఎలాంటి ఇప్పుడు అవసరాలు అడవి పందులు చాలా బాధ పెడుతున్నాయి కదా. ఒక జాలి ఇవ్వాలి, ఎకరాకి ఇంత ఇంత తీసుకొని ఏ, మన చుట్టూ చుట్టుముట్టు జాలి వేసుకుంటట్టు ఆహ్, సబ్సిడీ కింద ఆ! రైతులకు ఏం మేలు చేస్తారు గవర్నమెంట్. అవును. అదన్నా ఒక లెక్కలు ఉండాలి కదా. ఇప్పుడు మొత్తం మీకు సబ్సిడీస్ ఇలా ఒక అదే దాన్ని జాలి ఇస్తే మీరు కట్టుకుంటే ఆ పందులు రావు, ఆ పందులు రావు, జర పంటలు. కాపాడుకుంటాం అట్లా. అది కూడా కరెక్టే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా రైతుకు సాయం చేస్తే ఏదో రకంగా ఇప్పుడు పందులు రాకుండా ఉండాలంటే సగం పందులు ఖరాబ్ చేస్తాయి పంటని. ఆ మనం ఎక్కడైనా చూస్తూనే ఉంటాం, పందుల వల్ల చాలా నష్టపోతాడు రైతు. దానికి సబ్సిడీ రైతుకు అది జాలి గాని ఇంకేమన్నా అందుబాటులో ఉంటే అట్లా ఇస్తే కూడా గవర్నమెంట్ బాగానే ఉంటది. అంగో అర్ధెకర భూమి బిట్రోడ్ తల్లినా మొత్తం అంతా దొవ్వేసినాయి. ఆ, అంతా ఏం బీకలేనా మొత్తం దొవ్వేసినాయి. గడ్డంతా ఖరాబ్ చేసినాయి. పందులు. ఒక పల్ల 2 వలల గడ్డ అయింది. మొత్తం బీకేసినా మొత్తం దున్నేసినాయి. ఉమ్. పందుల బాధకి ఎగలేక ఇక పట్నపోళ్ళు ఏమో ఈ గోడలు పెట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు ఇట్లా. కానీ మనం ఏడ పెట్టుకుంటాం, చుట్టుముట్టు గోడ పెట్టాలని 4-5 లక్షలు కావాలి. కావాలి. మనం ఏడ చేస్తాం అట్లా. 4-5 లక్షలు సంపాదించాలంటే 4-5 ఏళ్ళు కావాలి. ఆ సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఈ ఎవరైతే ఇప్పుడు రైతులు పంటలు పండించి మొత్తం పంట ఇంటికి వచ్చినంత వరకు కూడా గ్యారెంటీ లేదు. లేదు. ఆ పందులు తినిపోతాయా, ఇంకా నాశనం అయిపోతుందా, ఇక నీళ్ళు లేక ఎండిపోవడము, ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయి రైతులకు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేయలే రైతుకు. ప్రతి పంటకు దిగుబడి కరెక్ట్ రాకుండా ఏమంటారు, పంట అదే మీకు పంటకు సరైన రేట్ ఇస్తే, సరైన రేట్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఇంత రేటుకు మేము కొనేస్తామంటే అట్లా కూడా బాగానే ఉంటది కదా గవర్నమెంట్. ఇప్పుడు కొన్ని అట్లా ఖరాబ్ అయినా అట్లా కూడా మేమే కొంటాము అని సబ్సిడీల పంట కొంటే కూడా మీకు బాగానే ఉంటది. బాగానే ఉంటది. మార్కెట్లలో పోతే మీరే కూర్చొని అమ్ముకుంటారా లేక దళారులకు ఇచ్చేస్తారు? ఇది ఈ డలార్లకు ఇచ్చేస్తాము మేము. ఇప్పుడు బాయికాడ చేయాలి, ఆడ కూర్చొని అమ్మాలంటే మాకు వీలవుతుందా? వీలు కాదు కదా. దళార్లకు ఇచ్చేస్తాం, మళ్ళీ అడ్డగోలు అడుగుతారు. వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకోలే కదా. దళారులకు ఇస్తే లాస్ మొత్తం. లాస్. మనం అమ్ముకొచ్చుకుంటే లాభం. ఇంతకుముందు రైతు బజార్ ఉండే, అవును. ఏమని అంగళ్ళకు ఇచ్చిర్రు, ఆ బజారు నడవకుండా అయిపోయినాయి. కరెక్టే. మొత్తం అంగళ్ళు అయినాయి కదా ఇప్పుడు. అవును. మనం పొద్దున్న లేచి ఈడ బాయికాడ చేస్తేనే ఈ వ్యవసాయం. ఉమ్. మనం పోయి అమ్ముకొని పొద్దు కిందాక కూర్చుంటే నీళ్ళు వారబెట్టేది ఉంటుంది. ఎవరు వారబెడతారు? వాళ్ళకి 10 ఎక్కువనో తక్కువనో వాళ్ళకి ఇచ్చొస్తాం, ఇక వాళ్ళు అమ్ముకుంటారు. మనం బతుకుతున్నాం, వాళ్ళు బతుకుతున్నారు. ఇక మనమే అమ్ముకోవాలి, మనమే చేయాలంటే ఇక ఇక నీళ్ళు వారబెట్టేది ఉంటుంది, మందు కొట్టేది ఉంటుంది. ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? బండ్లు కావాలి. కూలీలో తోలుకొచ్చినా, కలవనికే తోలుకొచ్చినా కానీ బండ్లు కావాలి, ఆటోలో తోలుక రావాలి. రోజు 5 గంటలకు లేచి పని చేస్తుంటే అక్క, మరి మీకు ఏమనిపిస్తలేదు? రోజు 5 గంటలకు వచ్చి ఇంటికాడ పని మొత్తం మీకు ఇదే పని అయిపోతున్నది ఇన్నే చేనుల. మరి మీకు దావతులకు ఎప్పుడు పోవాలి, పెళ్ళిళ్ళకి ఎప్పుడు పోవాలి? ముందు ఎండాకాలం అన్న బాగా కష్టపెడుతున్నది. చేయాలి కదా, మనం పుట్టిందే కష్టం చేయనికి. రెస్ట్ లేకుండా పెడుతున్నాడు మొత్తం. మీరు కూడా అంత అన్నకు బాగా సహకరిస్తారు కాబట్టి ఇద్దరు కలిసి మంచిగా చేసుకుంటారు, పిల్లల్ని మంచిగా చదివిస్తుంటారు. చదివిపియాలి పిల్లల్ని. మా కొడుకు ఢిల్లీలో చదువుతుండు. పని చేయాలంటే చేస్తారా? మా కొడుకు ఢిల్లీలో చదువుతుండు. ఏం చదువుతున్నా? అగ్రికల్చర్. 4 సంవత్సరాలకు రైతు కొడుకు రైతు అగ్రికల్చర్ చదువుతున్నాడంటే ఇక అన్న రైతు, మీరు ఒక రైతు ఆదర్శంగా తీసుకోవాలి మీ కొడుకుని కూడా. ఎందుకు వేరేది చదువుకున్న అగ్రికల్చర్ ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన? మా కొడుకు ఇక మైండ్ లో ఆయనకు దొరింది, అది చేయాలి అని ఆయన మైండ్ పడ్డది. వేరేది చెయ్యి అని చెప్పిన నేను.
ఇక మా బిడ్డనేమో సాఫ్ట్వేర్ చదువుతుంది. ఓకే. మంచిగానే చదివిపిస్తున్నావు. అంతా వ్యవసాయం మీద చదివిపిస్తున్న వాళ్ళని? వ్యవసాయం మీదనే ఇంకేం చేస్తాం, మన జాబా, మనం చదువుకున్నామా ఏమన్నా? మనం చదువుకోలేం కదా, చిన్నప్పటి నుంచి ఇదే వ్యవసాయం. అంతే. ఆమె చదువుకోకపోయా, నేను చదువుకోకపోతే ఆ పిల్లలన్నా మంచిగా చదువుకుంటారేమో, ఇక మంచిగా బాగుపడతారేమో అని వాళ్ళని చదివిపిస్తున్నావు. అలా చదివిపిస్తున్నా. రైతు కొడుకు అగ్రికల్చర్ అయ్యి మంచిగా ఎదిగితే మీకు మంచి గొప్ప పేరు వస్తుంది కానీ ఇక ఏం చేస్తామో అంతా భగవంతుడి దయ, మన చేతిలో ఏముంటది. చదువులు మంచి పిల్లలను మంచిగా చదివి ఇక అది ఈ రోజు ఎందుకంటే చదువుతుర్రు. మీరు ఇది చేస్తారు కానీ వాళ్ళు చేయాలంటే చేయలేరు. వాళ్ళు ఏడ చేస్తారు, చేయరు. వాళ్ళు చెయ్యరని వాళ్ళు మా అంత తిప్పలు పడరు అని చెప్పి వాళ్ళని చదివిపిస్తున్నాం. మేమే మాకు తిప్పలు వచ్చింది కానీ మీ తిప్పలు మా పిల్లలు పడొద్దు అని అది చదివిపిస్తున్నాం. ఇంకా ఇక నెల రోజులైతే అయిపోతుంది, ఇక్కడ వచ్చేస్తాడు. ఇక 15 రోజులు అయితే అయిపోతుంది. కానీ 4 సంవత్సరాలే. ఇప్పుడు ఇది పుదీనాలా 1 ఎకరం పుదీనా పెట్టినాం అనుకనా, 1 ఎకరా పుదీనా పెడితే సంవత్సరంలో ఎంత దిగుబడి సంపాదించవచ్చు అంటావు? ఎంత సంపాదించాలి అంటావు దీంట్లో? సంపాదించవచ్చు లెక్కన మంచిగా అమ్మితే ఆ, సంవత్సరంలో 5-6 లక్షలు సంపాదించవచ్చు. సంవత్సరం వరకు 5 లక్షలు 6 లక్షల దాకా సంపాదించవచ్చు మంచిగా అమ్మితే. అది మంచిగా రేట్ అమ్మితే అమ్ముకోవాలి ఒకటి, మళ్ళీ మంచిగా దీనికి కూడా పుదీనా చేయాలి. నీళ్ళు ఉండాలి. ధర అమ్మితే అమ్మొచ్చు, 5 లక్షల దాకా అమ్మొచ్చు. సంవత్సరం వరకు పెట్టుబడి పెట్టుకుంటా, పెట్టుబడి ఉంటా తక్కువ ఉంటుంది, పెట్టుబడి సగం పెట్టుబడికే పోతుంది. సగం పెట్టుబడి పోతుంది. గ్రోమర్ సంచులు 2 లక్షలు పెట్టుబడి పోతుందా పోతుంది సంవత్సరం మొత్తం? పెట్టుబడి పోగా మీకు ఇంచుమించు 5-6 లక్షలు సంపాదించిన 1 లక్ష 2 లక్షలు పోయినా కూడా మిగులుతాయి. ఓకే. ఇక్కడ పోకుండా ఏ జాబ్లకు అవి ఇక్కడ ప్రైవేట్లో లాగా చేసుకోకుండా ఇట్లా ఎక్కడ భూమి చేసుకొని 2 భార్యాభర్తలు చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అయితే మిగిలిపోతుంది, వాళ్ళ కూలి వెళ్ళిపోతుంది మంచిగా. కష్టం కొమ్మితే అవుతుంది. అట్లా కష్టం చేయకపోతే, ఎండకు ఓపకపోతే, వానకు అలసి ఓపకపోతే ఎడికి అవుతుంది. నేను పంట పెట్టేసిన అంత సపోర్ట్ ఊకుంటే, చేయకుండా ఊకుంటే ఏడు దాన్నే బీడి పడుతుంది. వస్తుందా మనకు? మనం చెయ్యాలి, మనం చేస్తే అవుతుంది. అన్న ఎక్కడైనా పోతే నువ్వు ఒకదాన్ని కట్టుకుంటావా? ఇది ఇంకెవరిని అంటే పొద్దున్నే కట్టేస్తాం కదా సమయానికి, లేకపోతే ఎవరన్నా ఉత్తరం లేకపోతే మేము ఆటో తీసుకొని వేసుకొని పోతా నేను ఇప్పుడు. ఆటో మీదేనాది? మాది. ఓకే ఓకే. ఆటో అన్న బయట కనిపిస్తుంది, ఆటో కూడా సొంతం ఉంది అనమాట. ఇక వేరే వెహికల్స్ కిరాయి ఇవ్వకుండా మీకే మీ ఆటోలనే మీరు టైంకు రారుగా కిరాయాలు. ఒక సంవత్సరం అట్లా చూసినాం, బండి మీద కట్టుకపోయినాము, కింద పడ్డాము, కథలు కథలు అయినాయి. ఇక దీని మీద నీళ్ళు పోయాలి, నీళ్ళు పోయకపోతే ఉండదు. వేరే బండ్ల మీద వేసుకోరు నీళ్ళు పోస్తే, అది జంగు పడతాయి అని. ఇక మేమే ఇప్పుడు మూట కట్టంగానే నీళ్ళు పోయాలి. కింద వేసి నీళ్ళు పోసి మళ్ళీ ఆటోలో వేసేస్తా. నీళ్ళు అందాక పోయిందాక కారుతూనే ఉంటాయి. ఇక నీళ్ళు పోయకపోతే అది ఉండదు. వేరే ఆటోలో అయితే నీళ్ళు పోసి జంగు పడుతుందని అట్లా భయపడతారు. భయపడతారు, దీని కిరాయికి రానికే కూడా భయపడతారు. సొంతం తెచ్చుకున్న ఆటో. లేదు పోను. మన చేను వరకే. మనకేడ వీలవుతుంది? ఆడ వేసి వస్తామా? ఇప్పుడు ఆడ వేసి రాగానే ఇక ఇక్కడ శనికి రావాలి, తిని వేసి వచ్చాకలా 1 గంట అవుతుంది. ఇప్పుడు వచ్చి తిని ఇక జరసేపు ఇంటికాడ తిని అడ్డమొరిగి చక్క ఇక మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ 4 ఎండకు రాము కదా, జర 4 గంటలకు మళ్ళీ వస్తాం. ఈ పుల్లే ఎండ లేకపోతే ఇక రొట్టె ఇడికి తెచ్చుకొని ఇడికి వస్తాం. ఇన్నే తిని మళ్ళీ పని చేస్తుంటే వానకాలం అయితే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక ఇడికే రావాలి. ఇక విజేత గిట ఎక్కువ ఆర్డర్ రాకపోతే ఇవ్వకపోతే శంషాబాద్ మార్కెట్ పోతాం. మబ్బుల 3 గంటలకు పోవాలి శంషాబాద్ మార్కెట్. 3 గంటలకు పోయి 6-7 గంటలకల్లా అమ్ముకొని
మళ్ళీ వస్తాం ఈ టైం కల్లా. టైంకి వచ్చి మళ్ళీ పొద్దాసనం కట్టుకోవాలి. మీకు ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంటే ఎక్కువ లాభం ఉంటుంది దీంట్లో, లేక చిన్నగా ఉన్నప్పుడు కోస్తే ఎక్కువ చిన్నగా ఉంటే నీకు డబల్ పని కాదు, పెద్దగా ఉంటే డబల్ పని అవుతుంది. ఇప్పుడు లాభం అవుతుంది? మీదికి కోసుకోవాలి, కట్టగట్టాలి, మళ్ళీ ఇగో ఎంటకి ఇది మొత్తం కోసేసేయాలి. అగో అట్లా మొత్తం కోసి మళ్ళీ బయట వాడేయాలి అంతా. ఓకే ఓకే ఓకే. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆ. ఇప్పుడు ఆడ వాళ్ళు ఎన్ని మాల్స్ చేస్తారు ఇట్లా రిలయన్స్? ఇప్పుడు వెంకపల్లి రిలయన్స్ కు 400. ఒకటి నాలుగు ఒక్కటే రిలయన్స్ ఆడ, ఒకటి ఈడ. ఆడ 400 కట్ట 40 కిలోలు అనుకో, ఓకే ఈడ ఈడ ఒక 40 కిలోలు. ఈడ ఇదేమో దొడ్డు కట్ట ఉంటుంది, ఈ రిలయన్స్ మైనాబాద్ రిలయన్స్ ఓకే విజేత. ఆడనేమో కట్ట ఇసాపు ఉంటుంది, ఈ 100 గ్రామ్ కట్ట ఇది. ఇది ఒక 100 గ్రామ్ కట్ట. ఇవి 40 కట్టలు వేయాలి? లేదు 400 కట్టేయాలి. ఇక్కడ ఇది పొద్దున్న ఇప్పుడు Uy.